భారత్ అమెరికా సంబంధాల్లో కొట్లాట కొనసాగుతోంది. ఈ నెలాఖరులో న్యూయార్క్లో జరగబోయే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీకి ప్రధాని నరేంద్ర మోదీ వెళ్లడం లేదని అధికారిక ప్రకటన వెలువడింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ద్వైపాక్షిక సమావేశం ఖరారు కాకపోవటమే ఈ నిర్ణయానికి కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. 80వ యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సెషన్ సెప్టెంబర్ 23 నుంచి 29 వరకు జరగనుంది. ఈసారి ఈ వేదికపై భారత ప్రధాని నరేంద్ర మోదీ లేకపోవడం గమనార్హం. ముందుగా జూలైలో విడుదలైన జాబితాలో మోదీ ప్రసంగం 26వ తేదీగా నిర్ణయమైంది. కానీ తాజాగా సవరించిన షెడ్యూల్లో సెప్టెంబర్ 27న భారత తరపున విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ప్రసంగించనున్నారు. ఈ మార్పుతో మోదీకి చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇజ్రాయెల్ నేతలతో ఒకే వేదికపై కలిసే అవకాశం లేకుండా పోయింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెప్టెంబర్ 23న యుఎన్జిఏ వేదికపై ప్రసంగించనున్నారు. రెండోసారి వైట్ హౌస్ లోకి చేరిన తర్వాత ఇది ఆయన తొలి యునైటెడ్ నేషన్స్ ప్రసంగం కావడంతో అంతర్జాతీయ దృష్టంతా ఆయన వైపు ఉంది. ఇటీవల ట్రంప్ భారత్పై ఓపెన్ గా విమర్శలు చేశారు. రష్యా నుంచి భారత్ ముడి చమురు కొనుగోలు కొనసాగించడం అమెరికాకు అసహనంగా ఉందని బహిరంగంగానే అన్నారు. భారత్, రష్యా ఇద్దరిని చైనా వైపు కోల్పోయామని వ్యాఖ్యానించిన ట్రంప్ ఆ తర్వాత కొంత వెనక్కి తగ్గారు. భారత్పై 50% సుంకం విధించిన సంగతి కూడా ఆయన గుర్తు చేశారు. అయితే ఈ విమర్శల తర్వాత తక్కువ గంటల వ్యవధిలోనే ట్రంప్ మాట మార్చారు. భారత్తో సంబంధాలు ప్రత్యేకమైనవే అని, మోదీతో తనకు వ్యక్తిగత స్నేహబంధం ఉందని స్పష్టం చేశారు. దీనికి మోదీ వెంటనే స్పందించి అమెరికా అధ్యక్షుడి మాటలకు కృతజ్ఞతలు తెలిపారు. ట్రంప్ సోషల్ మీడియా పోస్టులు తరచూ ఊహించని మార్పులు తెస్తుండటమే ద్వైపాక్షిక సంబంధాల్లో అనిశ్చితి పెరగటానికి కారణమవుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. మోదీ యుఎన్జిఏ వేదికకు దూరమవడం వెనక ఉన్న రాజనీతి లెక్కలు ఏంటో ఇంకా బయటపడాల్సి ఉంది. కానీ అమెరికాతో బంధం క్షీణిస్తున్న సంకేతాల మధ్య ఈ పరిణామం గణనీయమైనదిగా భావించవచ్చు.